ఇక కొత్తగా రేషన్ కార్డులను పొందేందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రేషన్ కార్డులు పొందే వారితో పాటు మార్పులు చేర్పుల కోసం ఆయా గ్రామ సచివాలయాలకు ప్రజలు పరుగులు తీస్తున్నారు. అయితే గత 2 రోజులుగా సర్వర్లు పనిచేయకపోవడంతో అవస్థలు పడుతున్నారు. ఇక ఈ పరిస్థితి నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలో చోటు చేసుకుంది. ఇక మనుబోలు మండల కేంద్రంలో ఉన్న సచివాలయంలో గత 2 రోజులుగా సర్వర్లు మొరాయించాయి. దీంతో దరఖాస్తు చేసుకునేందుకు వీలు లేకుండా ఉంది. తాము పనులు మానేసి రేషన్ కార్డుల కోసం సచివాలయానికి వెళ్తే ఇక్కడ సర్వర్లు పనిచేయడం లేదంటూ సిబ్బంది చెప్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. ప్రతి సంక్షేమ పథకానికి రేషన్ కార్డు తప్పనిసరి కావడంతో కార్డుల కోసం ప్రజలకు అవస్థలు తప్పడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. పొద్దున మార్నింగ్ కళ్ళకి వచ్చాను నేను. అప్పటికి మేడం రాలేదన్నారు. 11:30 గట్ట వస్తుందని చెప్పారు. ఇప్పుడు వస్తే సర్వర్ రావట్లేదంట. ఆఫ్టర్నూన్ రండి లేకపోతే రేపు రండి అని చెప్తున్నారు. ఈ యాడింగ్కి నేను నిన్న వస్తే నిన్న కూడా సేమ్ ఇదే పరిస్థితి. నిన్న మధ్యాహ్నం రండి మళ్ళీ రేపు రండి 2 టైమ్స్ ఇదే పరిస్థితి. నేనేదో ప్రైవేట్గా ఎంప్లాయీస్ జాబ్ చేస్తున్నట్టుంది. నిన్న సెలవు పెట్టి వచ్చాను, ఈరోజు సెలవు పెట్టి మళ్ళీ వచ్చాను, మళ్ళీ రేపు కూడా సెలవు అంటున్నారు. ఈ రేషన్ కట్టడం సరిపోతుంది 3వ టైం. దీని గురించి ఏదైనా అధికారులు చర్యలు తీసుకోవచ్చు. పొద్దున మార్నింగ్ కళ్ళకి వచ్చాను నేను. అప్పటికి మేడం రాలేదన్నారు. 11:30 గట్ట వస్తుందని చెప్పారు. ఇప్పుడు వస్తే సర్వర్ రావట్లేదంట. ఆఫ్టర్నూన్ రండి లేకపోతే రేపు రండి అని చెప్తున్నారు. ఈ యాడింగ్కి నేను నిన్న వస్తే నిన్న కూడా సేమ్ ఇదే పరిస్థితి.